వైసీపీ నాయకులకు భవనం వద్దకు పోలీసులు కోర్టు ఆదేశాలతో తొలగింపునకు రంగం సిద్ధం. శారదానగర్ లో భవనం పంట కాలువపై నిర్మాణం చేశారని అంటున్న అధికారులు. నర్సీపట్నంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శారదానగర్ వైసీపీ నాయకుడు కర్రిశ్రీను బిల్డింగ్ కూల్చివేతకు మున్సిపల్ రెవెన్యూ అధికారి, నర్సీపట్నం మండలం తహసీల్దార్ లోకవరపు రామారావు అధికారులు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, వైసీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టౌన్ రూరల్ సీఐలు గోవిందరావు, రేవతమ్మ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలాంటి చిల్లర పనులు ఏంటి, నాకు చాలా దారుణం. ఇది ఇల్లు కొడితే ఏమవుతుంది నష్టం? నర్సీపట్నంలో పాలన ఏ విధంగా ఉందంటే, స్పీకర్ అయ్యేంద్ర ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన, ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు, ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఈరోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తారు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే, ఈరోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది. ఈరోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడరు మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దారుణం అంటే, ఈరోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం. ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు మా పార్టీ నాయకులందరి మీద మరి కక్షాదిం చేస్తున్నారు. ఒకటే అడుగుతున్నా, అయిన పద్ధతి నీ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడి మీద మీ కక్షాదిం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు, మా పార్టీ వాళ్ళు ఏం చేశారు? మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు, మరి ఇక్కడ కొడుతున్నావు. ఎంత దారుణం అంటే, ఈరోజు ఒకటే తెలుసుకోవాలి అయిన పాత్రుడు. ఈరోజు ఈ రాష్ట్ర పెద్దలు కానీ నియోజకవర్గాలు కానీ నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. మరి 50 సంవత్సరాలు కాదు నీకు ఇచ్చిన అధికారం. రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం, ఒకటే సంకేతాలు పంపిస్తున్నాం. ఈరోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరితో కూడా వేస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎంతమంది లేవు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్సీపట్నంలో చాలా మంది ఉన్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు. అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పాలి? అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాను. ఈరోజు ఎంతోమంది ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిపించి ఇక్కడ 5 మందిని గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే, ఇలాంటి చిల్లర చేస్తలో చిల్లర పనులు చేయడం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు అసెంబ్లీలు ప్రారంభిస్తున్నారు, అక్కడ చైర్లో కూర్చుంటావు, ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తావు. ఎంత దాని అంటే, మరి తహసీల్దార్ గారు 2 రోజులు అని చెప్పి టైం ఇచ్చారు. మేము అడిగారు తహసీల్దార్ గారిని, సార్ 2 రోజులు టైం ఇచ్చారు, మా వాళ్ళే మరి ఇండివిజువల్గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారో వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు. ఒక ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి 5 పత్రిక ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా 4 నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదింపు చర్య. అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం, అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విధంగా ఒకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి. నువ్వు చేయాల్సింది అంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం. 5 పత్రిక అడుగుతున్నాను, నీకు దమ్ముంటే 6 హామీలు అన్నావు, సూపర్ 6 చేయి. ఈరోజు నర్సీపట్నంలో చాలా మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? 3,000 మంది 3,000 రూపాయలు ఇస్తాని చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు. 1,500 ఇస్తాని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు. ఉచిత బస్సు ఇస్తాని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు. రైతులందరూ కూడా 20,000 ఇస్తాని చెప్పి అలాంటివి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయడం సిగ్గు చేయడం చెప్పి 5 పత్రిక సందర్భం తెలియపోతున్నాం. ఒకటే తెలుసుకోవాలి 5 పత్రికలు. ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు 5 పత్రికలు చేష్టల వల్ల రేపు రాబోయే రోజులు కూడా అధికారులకు వస్తాం. అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తుందని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం. ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానండి. ఇప్పటికైనా సరే ఇప్పటికే 2 బిల్డింగ్లు కొట్టారు, రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిల్డింగ్లు కొడతారు. ఈ విధంగా ధోరణి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు, మార్కింగ్ ఇవ్వండి, మా ల్యాబ్ని పెట్టుకుందాం. ఒక్క పూట టైం ఇవ్వన్నాను, ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా. అయినప్పటికీ కూడా అధికారులకు ఇద్దామని ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఒత్తిళ్ళు, ఎప్పటికప్పుడు ఫోన్లు, పోలీసులకు ఫోన్లు. ఎందుకన్నా నాకు అర్థం కాదు. నర్సీపట్నంలో ఎప్పుడు లేని సంస్కృతి. కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల, ఆ గోడ కొట్టడం ఎవరు తెలుసుకో, నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకో. ఎలాంటి సామాన్యులు మాలాంటి వాళ్ళ మీద ఎందుకు అంటాను. ఒకటే చెప్తాను, ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా చేదరించుకుంటారో రాబోయే రోజుల్లో నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. ఇప్పటికే మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా మేము విధులు కలిగించడం కానీ ఎక్కడ చేయట్లేదు. మీరు చెయ్యండి, కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయొద్దని రేపు రాబోయే రోజుల్లో మూలించి